హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. 68 లక్షలు కట్ చేస్తే కొన్నాళ్ళకు 47 లక్షలు అయింది. ఇంకొన్ని రోజులకు తీరా గడువు పూర్తయి ఇక అయిపోయింది, లెక్క సరిపోయింది అనుకున్న టైంలో అది జస్ట్ 22,22,000 మంది. ఇంకొక వైపు 40,000 కోట్ల అవసరం, అది కాస్త 31,000 కోట్లని అధికారికంగా ఒక క్యాబినెట్ భేటీ తర్వాత ప్రకటన. ఇవాళ అమలుకు వచ్చేసరికి పూర్తయింది అని చేతులు దులిపేసుకున్న సందర్భంలో ఎంత? 18,000 కోట్లు మాత్రమే. ఏంటి అంకల గారడి, ఏంటి లెక్కలు అనుకుంటున్నారు కదా? ఎస్, ఇప్పటికీ మీలో చాలామందికి అర్థమై ఉంటుంది రుణమాఫీకి సంబంధించి జరుగుతున్న తంతు. అంకెల గారెడ్ అంటే అస్సలు మామూలుగా ఉండదు. జనాలకి అసలు ఎంత కన్ఫ్యూజు. గవర్నమెంట్ చెప్తుంది నిజమా, లేకపోతే ప్రతిపక్షాలు చెప్తుంది నిజమా, లేకపోతే కొన్ని పత్రికలు రాస్తున్నది నిజమా, ప్రతిపక్షానికి సంబంధించిన ఒక కరపత్రం రాస్తున్నది నిజమా? అర్థం కాని అమ్మ పరిస్థితి. తెలంగాణకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి ఎవరికి వాళ్ళే అధికార పార్టీ సంకల్ప కూతుకుంటుంది, అధికార విపక్షమేమో నిట్ట నిజమైన ప్రజలను మోసం చేసిందని చెప్పి అంటారు. కానీ నంబర్లు చూస్తే మాత్రం జనాలకు కన్ఫ్యూజ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే రుణమాఫీ హామీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ రోజు నుంచి దీని మీద చర్చ. గత ప్రభుత్వం ₹1,00,000 వరకు మొత్తం 9.5 సంవత్సరాల టైంలో ఒకేసారి ₹1,00,000 వరకు మాఫీ చేసింది. మేము వస్తే 2 లక్షల వరకు మాఫీ చేస్తాం ఉన్న వాళ్ళందరికీ అని చెప్పి. ఆ రోజు కండిషన్స్ గురించి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఎలక్షన్స్ టైం కదా. అప్పుడే కండిషన్స్ గురించి మాట్లాడితే తెలిసిపోతుంది కదా, తేడతెల్లమైపోతుంది ఏం జరగబోతుంది. అందుకోసం అందరికీ రుణమాఫీ 2 లక్షల వరకు. ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎప్పుడెప్పుడని విపక్షాలు ఊరుకుంటాయా? గతంలో అంటే 6 నెలలు టైం ఇచ్చేవి, ఇప్పుడు అట్లా కాదు కదా. ఎలక్షన్ అయ్యి ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే ఇష్యూలు ఎప్పుడు చేస్తారు రుణమాఫీ. సరే, ఈ లక్కీగా ఏంటంటే ఈలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ అయింది. అమ్మయ్య అనుకుంటున్నారు. విపక్షాలు ఊరుకుంటాయా? ఎన్నికల్లో అదొక ప్రచారాస్తం. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఇప్పటికీ చేయలేదు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మోసం అని వీళ్ళు స్టార్ట్ చేసేసరికి వెంటనే సీఎం అలర్ట్ అయ్యి లోక్సభ ఎన్నికల ప్రచారంలో క్వశ్చన్ లేదు, 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తాం, 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తాం. ఒక్కసారి అందరికి షాక్. ఎట్లా చేస్తారు? అసలే 7 లక్షల కోట్ల రూపాయల వరకు రాష్ట్రం అప్పుల్లో ఉంది, కేసీఆర్ మొత్తం ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసిండని చెప్పి అసెంబ్లీనే ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే మరి పైసలే లేవు, యాడికెళ్ళి తెస్తారు? ఈ లోపల బీజేపీ ఓ దిక్కు, బీఆర్ఎస్ ఓ దిక్కు దగ్గర 40,000 కోట్ల రూపాయలు కావాలి 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయాలంటే యాడికెళ్ళి చేస్తారు? క్వశ్చన్ లేదు, 15 ఆగస్టు నాటికి సాధ్యమే కాదు, సవాలే లేదని చెప్పి హరీష్ రావు గన్ పార్క్ దగ్గర వచ్చి రాజీనామా పేపర్ తెచ్చి మామూలు కదా సినిమా మస్తు అనిపించింది. అంతా ఎలక్ట్రానిక్ మీడియా చూసిన వాళ్ళు అయితే ఇక అమ్మ ఏదో జరిగిపోతుంది అన్నట్టు కట్ చేస్తే ఎవరు రాజీనామా చేసింది లేదు, ఎవరు చేసింది లేదు. అవన్నీ రాజకీయ నాయకులు మనకు తెలియదా. కానీ సరే, రాజకీయ నాయకులు ఏమన్నా మాట్లాడుకోండి, కానీ లెక్కలు అయితే కన్ఫ్యూజ్ ఉన్నాయి కదా. ఇప్పుడు 68 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు, దాదాపు 40,000 కోట్ల రూపాయల అవసరం అని చెప్పి ఆ తర్వాత జూన్ 21వ తేదీన అనుకుంటా క్యాబినెట్ మీటింగ్ తర్వాత అధికారిక ప్రకటన 31,000 కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే అప్ టు 2 lakhs, దగ్గర 47 లక్షల మంది కూడా ఉంటారు బెనిఫిషియరీస్ అని చెప్పారు. బాగానే ఉంది. ఎప్పటివరకు చేస్తారంటే 15 ఆగస్టులోగా చేస్తాం. అరే ఇది కూడా సూపర్, ఇంకా మాట మీద నిలబడరు, ఇంకా మాట తప్పలేదు అనేక. సరే, ఈలోగా రోజులు గడుస్తున్నాయి, విపక్షాల నుంచి ప్రెషర్ పెరుగుతుంది. అరే ఎన్నికలు అయిపోగానే చేస్తా ఉన్నావు, జూన్ 4న రిజల్ట్స్ వచ్చేసినాయి, ఇప్పటికి దిక్కు లేదు, ఏంది అని అంటే ఈలోగా క్యాబినెట్లో తెలుస్తామని చెప్పి 21వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో జూన్లో. ఆ తర్వాత అధికార ప్రకటన 31,000 కోట్లు కావాలి 47 లక్షల మంది లబ్ధిదారులు రైతులు అని చెప్పారు. అరే మంచిగా ఉంది, అయిపోతుంది. ఈ క్రమంలోనే మనకు జూలై 15వ తేదీన అచ్చ తెలుగులో ఒక మంచి జీవో వచ్చింది. 567 జీవో నంబర్, సీరియల్ నంబర్ 567. సో జీవో కూడా మంచి, అది లక్ ఏంటంటే అందరికి అర్థమయ్యేటట్టు మంచిగా తెలుగులు ఇచ్చారు. గతంలో ఏమో అర్థం కానీ జీవో ఇంగ్లీష్లో చూసుకొని డిక్షనరీలు ఎత్తుకొని ట్రాన్స్లేషన్లు ఎత్తుకొని దిమాకర వేయాలి. ఇప్పుడు అట్లా లేకుండా మంచిగా
తెలుగులో ఇచ్చిండ్రు. గుడ్, అందరికి అర్థమైపోయినాయి విధి విధానాలు ఏంటి, అర్థమైపోయింది, మంచిగా ఉంది. సో అందరికి వచ్చేస్తున్నాయి అని అనుకుంటే ఇక మెల్లగా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. జూలై 18న ఫస్ట్ ఫేజ్ ₹1,00,000 లోపు ఉన్న వాళ్ళకి దాదాపు 11 లక్షల చిల్లర మంది, 6,035 కోట్లు. అంటే నేను కొద్దిగా రౌండ్ ఫిగర్ చేసి చెప్తా, మళ్ళీ ఇక్కడ కొద్దిగా అటు ఇటు నంబర్ అనుకున్నారు, ఎందుకంటే ఈ టక్కన అంత ఎగ్జాక్ట్ ఫిగర్ రాదు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో రిలీజ్ చేసినవి 6,094 కోట్ల 34 లక్షలు. ఎగ్జాక్ట్లీ అందుకే రౌండ్ ఫిగర్ చేస్తున్నాం కాబట్టి మనం 6,035 కోట్లు అని చెప్పినాం. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 6,190 కోట్లు సెకండ్ ఫేజ్లో, దగ్గర దగ్గర 6 లక్షల మంది చిల్లర మంది, 6,40,000 మంది సుమారు. సో ఫస్ట్ ఫేజ్లో మొత్తం ఫస్ట్ సెకండ్ ఫేజ్లో కలిపి 17,75,000 మంది రైతులకు బెనిఫిట్ అయ్యింది. దగ్గర దగ్గర అమౌంట్ 12,225 కోట్లు, 24 పాయింట్ చిల్లర ఉంటుంది కాబట్టి నేను 25 కోట్లు అంటున్నాను. 12,225 కోట్లు. అరే బాగా విషయం ఉంది. ఇక థర్డ్ ఫేజ్ వచ్చాయి. థర్డ్ ఫేజ్ ఎప్పుడు 15 ఆగస్టు నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసినారు. ఎంతమందికి అంటే 4 లక్షల చిల్లర మంది, అమౌంట్ కూడా సేమ్ అంతే 4,000 చిల్లర. సో ఓవరాల్గా 3 విడతల కలిపి అమౌంట్ ఎంత అయింది? దగ్గర దగ్గర 18,000 కోట్లు అయింది. మరి 31,000 కోట్లు కావాలని గవర్నమెంటే చెప్పింది కదా క్యాబినెట్ మీటింగ్ తర్వాత. మరి ఏమైంది? 13,000 కోట్లు ఎందుకు తగ్గింది? కండిషన్ సప్లై అని ఫిల్టర్ చేసినరా ఏంది మతలబ్ అనేది ఇప్పుడు లొల్లి. అందుకే హరీష్ రావు నేను రాజీనామా చేయ అని చెప్పి ఆయన వాదన. ఈ రాజకీయ నాయకులు అంటారు కదా, ఎవరి అనుకూలమైన వాదన వాళ్ళు టేకప్ చేస్తారు. కానీ గవర్నమెంట్ అయితే చెప్పాలి కదా. మరి నువ్వే 31,000 కోట్లు అంటివి, ఇప్పుడు లెక్కలు చూస్తే 18,000 కోట్లు ఇస్తుంది. మరి ఆ 13,000 కోట్లు ఆడికి పోయినాయి. ఇదైతే లెక్క చెప్పాలి కదా. నువ్వు ప్రతిపక్షానికి చెప్పకు, నువ్వు చెప్పవు ఎట్లాగో ప్రతిపక్షానికి, ప్రజలకన్నా చెప్పాలి కదా మరి. సో అదొకటి. అమౌంట్ పరంగా ఇది. లబ్ధిదారుల సంఖ్య 3 విడతల్లో కలిపి ఇప్పటి వరకు బెనిఫిట్ అయింది 22,22,000 మందికి. నువ్వే చెప్తివా క్యాబినెట్ మీటింగ్ తర్వాత 47,000 కోట్లు ఉన్నారని, 47 లక్షల మంది ఉన్నారని. 47 లక్షలు ఏడా, 22 లక్షలు చిల్లర ఏడా? అంటే దగ్గర దగ్గర 25 లక్షల మంది ఫిల్టర్ అయినరా? ఏమైంది? ఆడిపోయాను. వాళ్ళు ఎవరనేది క్లారిటీ రావాలి కదా. మేము ఇచ్చేసినామని చెప్పి నువ్వు చేతులు దులుపుకుంటున్నావు గవర్నమెంట్ నుంచి, ఇవ్వలేదని చెప్పి అల్లొల్లి పెడుతున్నారు. ఎవరు వాదన నమ్మాలి ఇప్పుడు? ఎవరు వాదన నమ్మాలి? గణంగా అయితే నువ్వు చెప్పేవే. క్యాబినెట్ భేటీ తర్వాత 21వ తేదీ జూన్ నెలల గవర్నమెంట్ స్టేట్మెంట్ ఏంది? ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని పైసలు కావాలా, 15 ఆగస్టు నాటికి పూర్తి చేయడానికి మేము ఏమేం చేస్తాం, ఏడికెళ్ళి పైసలు తెస్తాం. ఇదే కదా ఆ రోజు చెప్పారు మీరు. మరి ఇప్పుడు 3 ఫేజ్లు అయిపోయినాయని చెప్పి నువ్వే నిన్న కుండబద్దలు కొట్టేశారు కదా అధికార పార్టీ నుంచి. మరి ఏమైంది? 47 లక్షల లబ్ధిదారులు 22 లక్షలకు ఎట్లా తగ్గినారు? 31,000 కోట్ల రూపాయలు 18,000 కోట్ల ఎట్లా తగ్గినాయి? ఆ గ్యాప్ ఎడికెళ్ళి వచ్చింది? ఫిల్టర్ అయిందనేది కన్ఫర్మ్. అయితే దీంట్లో గవర్నమెంట్కి ఒక వెసులుబాటు ఏంటంటే చెప్పుకునేది, 2 లక్షల రూపాయలకు పైగా తీసుకున్న రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలి. కానీ వాళ్ళు ఆ 2 లక్షలకు పైగా తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను మీరు బ్యాంకుకు కట్టండి. కట్టిన తర్వాత మీకు 2 లక్షల వరకు గవర్నమెంట్ బెనిఫిట్ మీకు వస్తుంది. ఇది ఒక పాయింట్, గవర్నమెంట్ చెప్పుకునే ఒక పాయింట్. కానీ మరి అట్లా ఉన్నవాళ్ళు అంతమంది ఉన్నారా? 25 లక్షల మంది ఉన్నారా? ఎందుకంటే లబ్ధిదారుల సంఖ్య నువ్వే చెప్తావు 47 లక్షలని, ఇప్పుడు 22 లక్షల మందికి ఇస్తీవి అంటే 25 లక్షల మందికి గ్యాప్ ఉన్నారు కదా. మరి ఆ 25 లక్షల మంది అంతమంది ఉన్నారా 2 లక్షల రూపాయలు పైగా లోన్ తీసుకున్న వాళ్ళు? ఆ నెంబర్ కూడా గవర్నమెంటో లేకపోతే బ్యాంకర్లో ఎవరో ఒకటి చెప్పాలి కదా. నువ్వు ఒకవేళ కండిషన్స్ అప్లై చేయకపోతే, వేరే కండిషన్స్ అప్లై చేసి ఫిల్టర్ చేయకపోతే అదైతే చెప్పాలి కదా లెక్క. ఆ లెవెల్లో ఉంటుందా 2 లక్షలకు పైగా తీసుకున్న వాళ్ళు? అది ఖచ్చితంగా లెక్క తేలాల్సిన అవసరం ఉంది. మరి గవర్నమెంట్ చెప్తుందా లేకపోతే వెళ్ళిపోతుందా ఇట్లానే నెక్స్ట్ అసెంబ్లీలో డామ్ డూమ్ డిష్ అంటారా 2 పార్టీల వాళ్ళు? చూడాలి. ఓవరాల్గా నాకు ఇవాళ ఈ రుణమాఫీకి సంబంధించిన లెక్కలు చూస్తే పత్రికల్లో కొద్దిగా నంబర్స్ మళ్ళీ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఇప్పుడు వెలుగు లాంటి అధికార పార్టీ కరపత్రం ఒక రకంగా రాస్తే, నమస్తే తెలంగాణ లాంటి విపక్షానికి సంబంధించిన కరపత్రం ఇంకొక రకంగా రాసింది. 2 కరపత్రాలే, నో డౌట్స్ అందులో. ఇక ఆంధ్రజ్యోతిని కూడా మనం కరపత్రమే అనాలా? ఆంధ్రజ్యోతి కూడా అధికార పార్టీ కరపత్రమే, రేవంత్ రెడ్డి కరపత్రం అనాలి. కాంగ్రెస్ అనకుండా రేవంత్ రెడ్డి కరపత్రం అనాలి. రేవంత్ రెడ్డి కరపత్రంలో కూడా ఆల్మోస్ట్ నంబర్లు గిమ్మికులే కనిపిస్తున్నాయి. కొద్దిగా సాక్షి తెలంగాణకు సంబంధించి మనం దేన్ని ఆపాదించలేము.
కొద్దిగా అంత ఇంత కొద్దిగా జెన్యున్ కనిపిస్తుంది తెలంగాణకు సంబంధించి. ఆంధ్రకు సంబంధించి ఇక మనకు తెలుసు కదా అక్కడ ఆ సంగతి. ఈనాడు కూడా సేమ్ అట్లనే రాసింది. సరే పేపర్ల సంగతి ఎట్లా ఉన్నా కూడా పేపర్ల సంగతి ఎట్లున్నా కూడా ఓవరాల్గా క్యాబినెట్ భేటీ తర్వాత చెప్పిన నంబర్లకు ఇవాళ 3వ విడత అయిపోయింది అని అధికార పార్టీ ప్రభుత్వం అధినేతలు చేతులు దులుపుకున్న సందర్భంలో వెల్లడించిన గణాంకాలకు ఖచ్చితంగా తేడా ఉంది. ఆ తేడా నేను చెప్పిన ఒక ఫ్లెక్సిబిలిటీని కాకుండా ఇంకా ఏమైనా కండిషన్స్ అప్లై చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే ఓన్లీ 2 లక్షలకు పైగానే అంతమంది ఉన్నారా అనేది విషయం బ్యాంకర్లు చెప్తాయా, లేకపోతే ప్రభుత్వం చెప్తుందా చూడాలా. ఇది విపక్షానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు లేదా అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు ఒక అస్త్రం ఇవ్వకూడదు అని అనుకుంటే ఈ విషయం తేల్చాల్సిన అవసరం పాలకుల మీద, అదే రకంగా అధికార పార్టీ నాయకుల మీద ఉంది అన్నది నా అభిప్రాయం. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు అనలైజ్ ఇన్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ మై కామెంట్ అండ్ అనాలిసిస్, ప్లీజ్ do like this video and share among your WhatsApp circles. Thank you. Signing off, Rajesh Sharma.